బేసిక్ గా నేను ఎలాంటి దానినంటే నేను ఎవ్వరి జోలికి వెళ్ళను. నన్ను అనవసరంగా ఎవరైనా ఒక మాట అంటే మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టను, గట్టిగానే రిప్లై ఇస్తాను. మ్యారేజ్ అయ్యి 9 years అవ్వబోతుంది. సేమ్ మా హస్బెండ్ కూడా అంతే. మా జోలికి రానంత వరకు సైలెంట్ గానే ఉంటారు. ఎవరైనా మా మధ్య గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. అలాంటిది ఇప్పుడు నాకు మా అమ్మకి మధ్య లేనిపోని గొడవలు పెట్టాలని చాలా మంది చూశారు. అఫ్ కోర్స్ మా మమ్మీ కూడా వాళ్ళ మాయలో పడి కొంచెం చేంజ్ అయింది అనుకోండి. డైలీ గంటలు గంటలు మాట్లాడేది మా అమ్మతో, అలాంటిది ఇప్పుడు 3 days కి ఒకసారైనా ఫోన్ చేయట్లేదు. ఒకవేళ చేసినా ఏదో మాట్లాడంలే అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. మ్యారేజ్ అయ్యి 9 years అవ్వబోతున్నా మా అమ్మ నేను ఎప్పుడు ఏ విషయంలో అయినా గొడవ పెట్టుకుందే లేదు. కానీ చెప్పుడు మాటల వల్ల మా అమ్మ అలా డైవర్ట్ అయిపోయింది. చాలా బాధేసింది, అసలు తట్టుకోలేకపోయాను. సో ఈ విషయం మా హస్బెండ్ కి చెప్పేసరికి మా హస్బెండ్ తట్టుకోలేక వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు అనమాట. అయినా వాళ్ళు మారలేదు, మేము వాళ్ళకి దూరంగానే ఉంటున్నాం. కానీ మా అమ్మ మాత్రం ఇప్పుడిప్పుడే కొద్దిగా మార్పు వచ్చి మాతో మాట్లాడుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ ఎంత బాగా చూసుకున్నా, ఎంత సపోర్ట్ చేసినా కూడా పేరెంట్స్ తర్వాతే అన్నట్టు అనిపిస్తుంది కదా. మనం చిన్నప్పటి నుంచి అందరి దగ్గర కలిసి పెరిగినా పెద్దయ్యాక మాత్రం ఇలాంటి గొడవలు వచ్చి దూరంగా ఉంటే అసలు బంధుత్వానికి అర్థం లేకుండా పోతుంది. అన్నట్టు మర్చిపోయాను, మీకు మీ పేరెంట్స్ కి మధ్య ఇలాంటి సందర్భం ఎప్పుడైనా ఎదురైందా? అయితే నాకు కామెంట్ చేసేయండి.